ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అని లలితా సహస్రనామంలో 23వ శ్లోకంలో ఉంటుంది కదా. అలాగే కామ్య కామకళారూప కదంబ కుసుమప్రియ అని 73వ శ్లోకంలో కూడా ఉంటుంది. లలితా త్రిపుర సుందరి నివసించే మహాపట్టణం శ్రీపురం కదంబ అడవులతో కూడి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు కదంబ వనంలో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఆమెను కదంబ వనవాసిని అంటారు. ఈ కదంబ పుష్పాలతో అర్చించడం కూడా ఆవిడికి చాలా ప్రీతి. కదంబ పుష్పం చూడండి, ఇలా గుండ్రంగా అనేక చిన్న చిన్న పుష్పాల కలయికతో ఉంటుంది. ఈ కదంబ వృక్షానికి ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కదంబ ఆకులు బెరడు వాపులని కీళ్ల నొప్పులని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ చెట్టు బెరడు కషాయం బ్యాక్టీరియాను తరిమి కొట్టే గుణం కలిగి ఉంటుంది. కదంబ ఆకులు కషాయంతో పుక్కిలించడం వల్ల దంతాల సమస్యలు నోటిపూత కూడా తగ్గుతాయి. ఈ పువ్వులను సుగంధ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు.